అ మ్యాచ్ ఇది, ఇంక్రెడిబుల్ మ్యాచ్. అండ్ బౌలర్లు ఎప్పుడన్నా కూడా ఒక మ్యాచ్ గెలిస్తే అదొక రకమైన హై నాకు. అండ్ 26ని మాత్రమే డిఫెండ్ చేసుకుంటూ లాస్ట్ 3 ఓవర్లో 2 సిక్స్లు ఒక 4 వెళ్ళాక కూడా అక్కడ మీరు 15 బాల్లలో యువర్ డిఫెండింగ్ ఓన్లీ 10 రన్స్ అండ్ డిఫెండ్ చేసి 1 రన్తో గెలిచారు అంటే దట్స్ అ ఫినామినల్ అచీవ్మెంట్ బై ఎస్ఆర్హెచ్ డెత్ బౌలర్స్. బౌలింగ్ ఏముంది అన్నారు, ఇవాళ బౌలింగ్ ఏముంది అంటారు. ఈ మ్యాచ్లో ఏం జరిగిందో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ మ్యాచ్ అనేది ఎస్ఆర్హెచ్కి ఒక రకంగా మస్ట్ విన్ మ్యాచ్. అంటే ఈ మ్యాచ్ ఓడిపోవడం వల్ల వాళ్ళకి ఎటువంటి నష్టాలు లేవు. దే స్టిల్ 4 మ్యాచెస్, అందులో వాళ్ళకి 3 హోమ్ గేమ్స్ ఉన్నాయి, ఒక గేమ్ అవే గేమ్ ఉంది, అదంతా బాగానే ఉంది. బట్ డిఫీట్స్ తర్వాత యూ నీడ్ టు విన్. అప్పుడే మొమెంటం అనేది మళ్ళీ కొంచెం ముందుకెళ్తుంది. లాస్ట్ గేమ్ ఆర్సీబీతో, హైదరాబాద్లో జరిగిన లాస్ట్ గేమ్ ఆర్సీబీతో, వాళ్ళు ఆడిన లాస్ట్ గేమ్ సిఎస్కేతో ఓడిపోయిన తర్వాత టాప్ ఆఫ్ ద టేబుల్ ఆర్ఆర్ని ఓడించడం అనేది ఎస్ఆర్హెచ్కి ఒక మంచి పాజిటివ్ బూస్ట్ అనేది ఇస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ప్లే ఆఫ్ సిరీస్. 5 టీంలు కొట్టుకుంటూ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక టీం కిందకి వెళ్ళాలి, ఆ టీం మనం కాకూడదనే ఆలోచన ఎస్ఆర్హెచ్లో ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో కెప్టెన్ బ్యాక్ డిస్టెన్స్ అండ్ సెట్ ఓకే ఫైన్, ఏం జరుగుతుంది ఇక్కడ, మనం బ్యాటింగ్ చేద్దాం. ఇట్స్ ఎ డ్రై సర్ఫేస్. వాళ్ళు అనుకునేది ఏంటి అంటే కనుక డ్యూ రాకపోతే కానీ ఇంకొంచెం స్లో అవుతుందని. బట్ యాజ్ ద మ్యాచ్ ప్రోగ్రెస్ అది బెటర్ అయింది. దాని కారణం ఏంటంటే టెంపరేచర్ ఇది అవ్వడం, తర్వాత బాల్ కొంచెం అది ఈజ్ అవ్వడం, పిచ్ అనేది అది కొంచెం బెటర్ కూడా అయింది. బట్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఏం చెప్పారంటే దే బ్యాక్ దేర్ స్టెన్స్, మేము బాగా ఆడతాం, ఆ తర్వాత వీళ్ళు బ్యాక్ ఆర్ స్టెన్స్ అని. ఎప్పుడైతే బౌలింగ్ మొదలు పెట్టారో ఆర్ఆర్ చాలా అద్భుతంగా బౌలింగ్ వేశారు బాస్. ట్రెంట్ బోల్ట్ ఫస్ట్ ఓవర్ వేశాడు. ఫస్ట్ ఓవర్ ఐ థాట్ అశ్విన్ విల్ బౌల్, ఇదేంటి అనుకున్నా, బట్ ఆ స్వింగ్ జరుగుతుంది. ఫస్ట్ ఓవర్లో వికెట్లు తీస్తాడు కాబట్టి ట్రెంట్ బోల్ట్ వచ్చాడు బౌలింగ్కి, ఫస్ట్ బాలే వికెట్ తీశాడు, కానీ వికెట్ రాలా, డ్రాప్ అయింది. క్యాచ్ డ్రాప్ అయింది రియాన్ పరాగ్ దగ్గర నుంచి. ఆ క్యాచ్ చాలా పెద్ద మూల్యం అనేది చెల్లించే విధంగా మారింది. ఆ తర్వాత నెక్స్ట్ అశ్విన్ వచ్చాడు. సో దేవర్ క్వైట్ ఓవర్స్ వచ్చాయి, ఒక 4 6లు పడ్డాయి. అభిషేక్ శర్మ వచ్చి ఆడే ప్రయత్నం చేశాడు, ట్రావిస్ హెడ్ ఆడే ప్రయత్నం చేశాడు, బట్ దేవర్ ఆల్ క్వైట్ ఓవర్స్. ఆవేష్ ఖాన్ రాగానే అక్కడ మీకు అభిషేక్ శర్మ అవుతాడు. ఆ బాల్ 124 km/hతో వేశాడు. బాల్ అంతగా ఆ పేస్తో బ్యాట్ మీదకి రాలా, బాల్ కొంచెం ఆగి వచ్చింది. శర్మ కొడేచ్లే ఆ బాల్ని పుల్ షాట్ ఆడేద్దాం, దాటిపోద్ది బాగుంటుంది అనుకున్నాడు, పేస్ లేదు, చేతికి చిక్కాడు, అభిషేక్ శర్మ అవుతాడు. అభిషేక్ శర్మ ఇస్ అ వెరీ క్రూషియల్ వికెట్ ఇన్ పవర్ ప్లే, a bigger wicket than Travis Head in power play. దానికి కారణం ఏంటంటే ట్రావిస్ హెడ్ రిస్క్ తీసుకుంటాడు, అవుట్ అవుతాడు, ఆడతాడు, అది ఇది అని పక్కన పెట్టినా ట్రావిస్ హెడ్ ఎక్కువ డ్యూరేషన్ అంటే కొట్టేస్తాడు. బట్ పవర్ ప్లేలో మీరు మ్యాక్సిమైజ్ చేసుకోవాలంటే ఓవరాల్గా ట్రావిస్ హెడ్ ఇస్ అ మచ్ బిగర్ వికెట్. బట్ పవర్ ప్లేలో అభిషేక్ శర్మకు ఉన్నంత రేంజ్, ఒకవేళ స్పిన్నర్లు వచ్చినా ఆడగలడు, ట్రావిస్ హెడ్ అప్పుడప్పుడు దొరుకుతాడు, ఎటువంటి పేసర్లు వచ్చినా ఆడగలడు. సో హీఈస్ అ వెరీ బిగ్ వికెట్ అభిషేక్ శర్మ. ఆ వికెట్ పడింది, తర్వాత అన్మోల్ అనుకున్నారు. నాకేమనిపించింది అంటే మీరు ఎప్పుడైతే మార్క్రమ్ని వద్దనుకున్నారో యూ గాట్ ఇన్ మార్కో యాన్సన్, ఎందుకంటే బౌలింగ్లో ఇంకొంచెం పదును కావాలనుకున్నారు, మార్కో యాన్సన్ తెచ్చుకున్నారు, బాగానే ఉంది. ద మూమెంట్ యూ సెడ్ ఓకే మాకు మార్క్రమ్ వద్దు, ఒక ఇండియన్ బ్యాటర్ కావాలి అని, ఇట్ షుడ్ హ్యావ్ బీన్ రాహుల్ త్రిపాఠి. అటువంటి పొజిషన్లో ఆ ఫ్లోటర్ రోల్ బాగా ఆడగలడు. బట్ ద వెంట అన్మోల్ ఎందుకంటే బాగా కొడుతున్నాడు, బాగా ఆడుతాడు అని చెప్పేసి ఆ ఛాన్స్ అనేది ఇచ్చారు, బట్ హీ గాట్ అవుట్. ఆ తర్వాత మీకు పవర్ ప్లేలో చూసుకుంటే కనుక 2 వికెట్లు పడిపోయినాయి, 40 పరుగులు కూడా లేవు స్కోర్లో. నితీష్ రెడ్డి ఆడుతున్నాడు, ట్రావిస్ హెడ్ ఆడుతున్నాడు. ట్రావిస్ హెడ్ 38 బాల్లు తీసుకున్నాడు 50కి, వెరీ అన్లైక్ ట్రావిస్ హెడ్ ఇన్నింగ్స్. స్టార్టింగ్లో కూడా అసలు స్లోగా ఆడాడు, ఆ తర్వాత కూడా స్లోగా ఆడాడు. 2 వికెట్లు పడిన తర్వాత న్యాచురల్లీ స్లో అవుతారు, ఐ కెన్ అండర్స్టాండ్. బట్ పవర్ ప్లేలో కాస్త కాన్షియస్గా తన వికెట్ కాపాడుకుందామని ఆడాడా అనిపించింది నాకు, ఎస్పెషలీ మన అశ్విన్ ఇస్ బౌలింగ్. అది చాలా పెద్ద డిఫరెన్స్ క్రియేట్ చేసి ఉండొచ్చు. అండ్ క్యాచ్ డ్రాప్ అయిన తర్వాత ఇంకా అగ్రెసివ్గా ఆడతాడు అనుకుంటే ఇంకొంచెం సబ్డ్యూడ్గా ఆడాడు, అది ఎందుకు నాకు అర్థం కాలేదు. బట్ ఇన్ అవే ఆ పార్ట్నర్షిప్ అనేది బాగా హెల్ప్ అయింది. దట్ పార్ట్నర్షిప్ వర్క్డ్ వండర్స్. నితీష్ రెడ్డి అండ్ అలాగే ట్రావిస్ హెడ్ పార్ట్నర్షిప్ అనేది అండ్ బాగా ఆడుతూ వచ్చి ట్రావిస్ హెడ్ 50 కొట్టాడు, నితీష్ రెడ్డి బాగా ఆడాడు. ట్రావిస్ హెడ్ అవుట్ అయిన తర్వాత క్లాస్ అని వచ్చాడు, క్లాస్ అండ్ నితీష్ ఇద్దరు కలిసి కొట్టారు. ట్రావిస్ హెడ్ బాగా ఆడతారు. మనం మాట్లాడుకున్న నితీష్ కుమార్ రెడ్డి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే బాస్. 20-21 ఏళ్ళ కుర్రాడు, పంజాబ్ దగ్గరికి వచ్చినప్పుడు కష్టమైన పరిస్థితుల్లో ఆడాడు, 50 కొట్టాడు. ఢిల్లీతో మంచి స్టార్ట్ వచ్చిన తర్వాత 4 వికెట్లు పడినప్పుడు రన్ రేట్ పడకుండా ఉండాలని చెప్పి జాగ్రత్తగా ఆడాడు, అక్కడ బాగా ఆడాడు. ఇవాళ 37 for 2, ఇదేంట్రా గోలా, ఓడిపోతామా, 3 మ్యాచ్లు కంటిన్యూస్గా ఓడిపోతాం అనుకుంటున్నప్పుడు అడ్డు నిలబడిపోయాడు. దిస్ బాయ్ ఈజ్ అ ఫ్యూచర్ స్టార్. ఇతన్ని కాపాడుకోవాలి, ఇతనికి సరైన అవకాశాలు ఇవ్వాలి, ఇతని స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ పెట్టాలి, అతని బౌలింగ్ విధంగా మెరుగుపరుచుకునేందుకు ఎన్సీఏ వాళ్ళు ప్లాన్లు తీసుకెళ్ళాలి. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, అతను ఆడకపోయినా పర్వాలేదు, వరల్డ్ కప్కి తీసుకెళ్ళండి, ఇది ఒక మంచి లెర్నింగ్ అవుతుంది, స్టాండ్ బైలో తీసుకెళ్లాలని. వాడు స్టాండ్ బైలో 4 తీసుకెళ్ళి అది పక్కన పెట్టండి. ఆ జింబాబ్వే టూర్ అనేది వస్తుంది, దాంతో ఆడించాలి, చాలా ఇంపార్టెంట్ టూర్. అది శ్రీలంక టూర్ వస్తుంది, దాంట్లో ఆడించాలి.
ఒక సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్, అంటే బ్యాటింగ్ ఆల్రౌండర్ కెన్ బౌల్ గుడ్ సీమ్. నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు, మంచి ఫీల్డర్ కూడా, బౌలింగ్లో సరే 12 రన్లు ఇచ్చాడు, పక్కన పెట్టండి. బట్ ఎంత మంచిగా ఆడాడు బాస్. అశ్విన్ని చహల్ని ఏం కొట్టాడు. దే ఆర్ ద 2 బెస్ట్ స్పిన్నర్స్ కరెంట్లీ ఇప్పుడున్న ఐపీఎల్. 3 బెస్ట్ స్పిన్నర్లు 2 ఇక్కడ ఉన్నారు, అశ్విన్ అండ్ చహల్. ఒకడు ఢిల్లీలో ఉన్నాడు, అతన్ని బాగా ఆడాడు. సో అటువంటి పరిస్థితుల్లో ఎంత ఈజ్తో స్పిన్ ఆడుతున్నాడు చూడండి. అంత బాగా ఆడుతున్న ప్లేయర్ని ఎంత మెచ్చుకున్నా కూడా తక్కువ. అప్పుడప్పుడు రివర్స్ స్వీప్కి వెళ్ళి కొంచెం ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. ఈసారి 3వసారి కనెక్ట్ చేశాడు, బాగానే ఉంది. అండ్ ఆడిన తీరు, 6 హిట్టింగ్ అబిలిటీ, క్లీన్గా కొట్టడం. 8 6లు కొట్టాడు. అతను జెర్సీ నెంబర్ 8, అతను కొట్టిన 6లు 8. లాస్ట్లో క్లాస్ వచ్చి చిచ్చరపీడు, ఇన్నాళ్ళు నన్ను క్వాలిటీగా ఉంచుతారా, లాస్ట్ మ్యాచ్లో ఏంది నన్ను ఆపేశారా మీరని చెప్పేసి మరి పగతో కొట్టేశాడు. 201 లాస్ట్ 5 ఓవర్స్ 70 పరుగులు వచ్చాయి. 201 ట్రికీ స్కోర్, టఫ్ స్కోర్. ఎస్ఆర్హెచ్కున్న బౌలింగ్లో వాళ్ళు ఇచ్చే పరుగుల్లో ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. అండ్ మనం పొద్దున మాట్లాడుకున్నాం భువీ బట్లర్ ఈ యొక్క మ్యాచ్అప్ ఎలా ఉండబోతోందని. భువీ ఫస్ట్ ఓవర్లో వింటేజ్ భువనేశ్వర్ కుమార్ని గుర్తు చేశాడు అందరికీ. ఎస్, హీఈస్ నాట్ ఎట్ ఈస్ వెరీ బెస్ట్. అండ్ కానీ వచ్చిన తర్వాత అక్కడ మీకు బట్లర్ వికెట్ పడింది, స్లిప్లో క్యాచ్. ఆ తర్వాత శాంసన్ వికెట్ పడింది, బ్యూటిఫుల్ ఇన్స్వింగర్, ఎక్సలెంట్ ఇన్స్వింగర్ శాంసన్కి. అది త్రూ ద గేట్ అండ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మ్యాచ్ అయిపోయేది. యాక్చువల్గా ఆ తర్వాతే మ్యాచ్ అయిపోయేది. ప్యాట్ కమిన్స్ ఒక డాలీని డ్రాప్ చేశాడు, యశస్వి జైస్వాల్ ఒక డాలీ క్యాచ్ డ్రాప్ చేశాడు. ఆ తర్వాత 2-3 ఓవర్లకి రియాన్ పరాగ్ ఇచ్చిన ఇంకొక మంచి క్యాచ్ని డ్రాప్ చేశాడు. రియాన్ పరాగ్ యాక్చువల్గా 2 క్యాచ్లు డ్రాప్ చేశాడు. ట్రావిస్ హెడ్ డ్రాప్ చేశాడు, లాస్ట్లో కూడా క్యాచ్ అయితే క్లాస్ అని అనుకుంటా డ్రాప్ చేశాడు. దానివల్ల స్కోర్ 201 దాకా వెళ్ళింది. దాన్ని అతను మళ్ళీ కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఇక్కడ 2 క్యాచ్లు డ్రాప్ అయిన తర్వాత పార్ట్నర్షిప్ పెరుగుతూనే పోయింది. భువీ వచ్చిన సెకండ్ ఓవర్లో అతన్ని కొట్టారు, తర్వాత నటరాజన్ ఒక ఓవర్లో కొట్టారు, కమిన్స్ని ఒక ఓవర్లో బాధవతలు పడేశారు, యాన్సన్ని కొట్టారు, మునాద్ కట్ని ఒక రేంజ్లో కొట్టారు, మరీ అంత కొట్టకపోయినా కొట్టారు. షాబాజ్ అహ్మద్ వచ్చారు, అతన్ని కొట్టారు. ఒక స్పిన్నర్ లేడు. మనం ఎప్పుడు మాట్లాడుకున్న మయాంక్ మార్కండేకు, లేఖ్యావ్, పరాగ్, శాంసన్ వీళ్ళందరూ దొరుకుతారు. ఆయన కానీ వద్దు, స్పిన్నర్ వద్దు అనుకున్నారు, ఏది వర్కౌట్ కాలేదు. అండ్ ఆ తర్వాత ఎట్లా ఏంటి ఎలా ఉండబోతోంది ఏంటి పరిస్థితి అనుకుంటున్న టైంలో స్ట్రాటజిక్ టైం అవుట్ తర్వాత నటరాజన్ తీసుకొచ్చాడు కమిన్స్. నటరాజన్ తీసుకొచ్చి ట్రావిస్ హెడ్ అలాగే పక్కకి జరిగి అవుతాడు ఆవేష్ ఖాన్ బౌలింగ్లో. ఇక్కడ ఇలాగే జైస్వాల్ కూడా అదే స్కూప్ షాట్ ఆడదాం అనుకున్నాడు. బ్యాట్కి ఎన్సైడ్ తగిలింది, అండర్ ఎడ్జ్ తగిలింది, కాళ్ళ మధ్యలోంచి వెళ్ళింది, 2 స్టంపులు గిరాటేసింది. సో అది ఒక ఇంపార్టెంట్ వికెట్, చాలా ఇంపార్టెంట్ వికెట్. అండ్ ఈ మ్యాచ్ మలుపు తిరగడానికి ఆర్ఆర్ బ్యాటింగ్లో ఎప్పుడైతే 2 క్యాచ్లు డ్రాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎస్ఆర్హెచ్ వైపు మ్యాచ్ మలుపు తిరగడానికి ఇది ఫస్ట్ జరిగిన ఒక సంఘటన. సరే, ఆ వికెట్ పడిపోయిన తర్వాత పెద్దగా ఏం మార్పులు రాలా. హెట్మైర్ వచ్చాడు, అతను అదరగొడుతున్నాడు, రియాన్ పరాగ్ అదరగొడుతున్నాడు, ఏంటి పరిస్థితి అనుకుంటూ వచ్చారు. ఎక్కడో అక్కడ యూ నీడెడ్ పరాగ్స్ వికెట్. ఆ పరాగ్ వికెట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అటువంటి పరిస్థితిలో పరాగ్ వికెట్ పడిన తర్వాత స్టిల్ ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే అక్కడ మీకు రోమన్ పౌల్ ఉన్నాడు, ఆ తర్వాత షిమ్రాన్ హెట్మైర్ ఉన్నాడు. యాన్సన్ వేసిన ఒక ఓవర్లో బాగా పరుగులు వెళ్ళిపోయాయి. 4 ఓవర్స్లో 42 కావాలి, 3 ఓవర్స్లో 27కి వచ్చేసింది. 3 ఓవర్స్లో 27. వీళ్ళిద్దరు వెస్ట్ ఇండియన్స్ ఉన్నారు, కొట్టేస్తారు, కుమ్మేస్తారు. 2 6లు వచ్చినా అయిపోతుంది, 3 6లు వచ్చినా అయిపోతుంది, 4 6లు వచ్చేస్తే ఇంక షేక్ హ్యాండ్లు ఇచ్చుకుని పక్కకి వెళ్ళిపోవచ్చు. దే నీడెడ్ ఓన్లీ 4 6s. ఒక వాళ్ళ స్పాన్ ఆఫ్ 18 డెలివరీస్, 5 బాల్స్లో మ్యాచ్ అయిపోయింది. వాళ్ళు చూస్తుంటాయని కొట్టేస్తున్నట్టు ఉన్నారు. అండ్ ఇటువంటి పరిస్థితుల్లో ఎట్లా డిఫెండ్ చేసుకోవాలి, ఏ విధంగా బ్యాటింగ్ అనేది బౌలింగ్ అనేది మార్చుకోవాలి. హూ షుడ్ బి దోస్ లాస్ట్ 3 బౌలర్స్? మునాద్ కట్ కోసం వెళ్ళాలా, లేదంటే ఇప్పుడు భువీ తర్వాత కమిన్స్ తర్వాత నటరాజనా, లేదంటే కమిన్స్ నటరాజన్ భువీనా, లేదంటే నటరాజన్ భువీ కమిన్సా? ఎన్నో రకాల సమీకరణాలు, ఎన్నో రకాల పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో ప్యాట్ కమిన్స్ నటరాజన్ దగ్గరికి వెళ్ళి ఒక వికెట్ అన్నాడు. నట్టు సార్ ఏం చేశాడు, లెంత్ బాల్ వేసాడు. షిమ్రాన్ హెట్మైర్ వచ్చి లాగిపెట్టి ఒకటి వికెట్, 106 మీటర్స్ 6 అది. 3 overs 27 కాస్త ఇమీడియట్గా 17 balls 21 అయిపోయింది. మ్యాచ్ అయిపోయింది అక్కడ అనుకున్నాం. అక్కడే జరిగింది అసలు సిసరైన మజా. ఆ ఓవర్లో ఆ తర్వాత కేవలం 1 పరుగు మాత్రమే వచ్చింది. ఆ 5 డెలివరీస్లో కేవలం 1 పరుగు మాత్రమే వచ్చింది. అండ్ షిమ్రాన్ హెట్మైర్ వికెట్ పడింది. అది ఇంకొక టర్నింగ్ పాయింట్. 6 పడిన తర్వాత మీరు అబ్జర్వ్ చేసుకోండి, అక్కడ 5 balls కేవలం 1 పరుగు రావడం అండ్ వికెట్ రావడం అంటే వాట్ లెవెల్ ఆఫ్ బౌలింగ్ అనేది ఆలోచించుకోండి. ఎలా డాట్ బాల్స్ వేయగలిగాడు నటరాజన్, ఎంత అద్భుతంగా యార్కర్స్ నెయిల్ చేశాడు. అండ్ ఆ యార్కర్ నట్టు అనే పేరు ఊరికే రాలా. ప్రాబ్లం ఉంది, బాల్ మోడల్ 6కి వెళ్ళిపోతాడు. అందుకే అతను ఎకానమీ రేట్ అనేది 9 దాకాను 9.5 దాకా ఉంటుంది. కానీ వికెట్లు ఇస్తాడు మీకు. పర్పుల్ క్యాప్ పెట్టుకొని ఉన్నాడు తల మీద, అతను తీసుకెళ్లేదు ఇండియా వరల్డ్ కప్కి. అంత అద్భుతమైన రీతిలో బౌలింగ్ వేశాడు. షిమ్రాన్ హెట్మైర్ వికెట్ తీశాడు, బాగానే ఉంది, ఓకే ఫైన్, చలో 2 overs 20 క్యా కరేంగే. కమిన్స్ వచ్చాడు బస్, ఫస్ట్ బాల్ వికెట్, ధ్రువ్ జురేల్ అవుట్. అభిషేక్ శర్మ ఒక క్యాచ్ డ్రాప్ చేశాడు రియాన్ పరాగ్ది. ఇక్కడ కూడా క్యాచ్ ఇటువైపు పరిగెత్తేసాడు, లెఫ్ట్కి వెళ్ళిపోయాడు, బాల్ ఎటు వెళ్తుంటే క్యాచ్ పట్టుకున్నాడు. ఆ క్యాచ్ వదులుంటే కనుక బడి తప్పు జరిగేది.
క్యాచ్ పట్టుకున్నాడు అభిషేక్ శర్మ. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఒక సింగిల్ వచ్చింది, అండ్ దెన్ నెక్స్ట్ డాట్ బాల్. ఆ తర్వాత లాస్ట్ బాల్ ఏమవుతుందంటే లెంత్ బాల్ వేసి, లాస్ట్ బాల్ ముందే ఫీల్డ్ మార్చాడు, అది ఇది అన్నాడు, వైడ్ యార్కర్ కోసం వెళ్ళాడు, కొంచెం స్లాట్లోంచి బాల్ కాస్త వెనక్కి వచ్చింది, వెనక్కి వచ్చేసరికి బాల్ దూరం వెళ్ళింది. అబ్బా 1/13 ఇదేంటి అబ్బా అనుకున్నాం. అప్పుడే ఆర్సీబీకి అగేన్స్ట్గా 2 ఏళ్ల క్రితం ఇలాగే భువనేశ్వర్ కుమార్ డిఫెండ్ చేశాడని చెప్పేసి టీవీలో చూపించారు. సరే అలాంటిదే మళ్ళీ చేస్తాడు అనుకుంటే ఫస్ట్ బాల్ అశ్విన్ సింగిల్ తీసాడు, ఓకే. సెకండ్ బాల్ 2 వచ్చాయి, అక్కడ ఇంకొంచెం చార్జ్ చేసి ఆ 2 ఆపుంటే బాగుండేది అనిపించింది. థర్డ్ బాల్ చాలా తెలివిగా ఆడాడు, షార్ట్ ఫైన్ లేదు, ఫైన్ లెగ్ లేదు, ఎందుకంటే అతను స్క్వేర్ ఆడతాడు, అలాంటి స్కూప్ ఆడనుకున్నాడు, ఆడేశాడు మనోడు రోమన్ పవల్, అది 4కు పోయా. ఒర్ని అమ్మ ఇదేం గోలా, ఇదేం సంగతి, ఇప్పుడు ఏం చేస్తాడు భూవి అనుకుంటున్న సమయంలో మళ్ళీ డబుల్, ఆ త్రో చాలా పక్కకి వెళ్ళిపోయింది. దట్ వాజ్ వెరీ వైడ్. అది బౌలర్స్కి ఎండ్ చేస్తున్న అశ్విన్ వికెట్ పడేది, 1 రన్ తక్కువ వచ్చేది. ముందు కూడా బౌలర్స్ ఎండ్ కేసుంటే వికెట్ పడేది, 1 రన్ తక్కువ వచ్చేది. వాళ్ళు షిమరాన్ హెట్మాయర్ని అవుట్ చేద్దాం అనుకున్నారు, బాగానే ఉంది, కానీ దట్స్ అ వెరీ లాంగ్ డిస్టెన్స్, చాలా పెద్ద డిస్టెన్స్ అది. మోర్ ఆఫెన్ దెన్ నాట్ మీరు అంత యాక్యురేట్గా త్రోని వెయ్యలేరు. సో అక్కడ సమర్థనో లేదా యాన్సన్నో లేదా ఇంకెవరినో తిట్టడం కరెక్ట్ కాదు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్స్ అ వెరీ లాంగ్ డిస్టెన్స్. సర్కిల్ నుంచి అక్కడికి వేయడానికి మనకు కష్టం అవుతుంటుంది, వాళ్ళు బౌండరీ నుంచి చేయాలి, చాలా కష్టం అది. యూనిట్ బెటర్ ఫీల్డర్స్ దేర్, వాళ్ళు బెటర్ ఫీల్డర్సే, కానీ థ్రోయింగ్ విషయంలో ఇబ్బంది అయిపోయింది. 2 పరుగులు వచ్చేసి లాస్ట్ పెనల్టీమేట్ బాల్లో కూడా అభిషేక్ శర్మ చేతిలో కొట్టి 2 పరిగెత్తారు, అతను మంచి బెలూన్ త్రో వేసాడు, ఫ్లాట్ త్రో ఇసిరి కొట్టాలి. అభిషేక్ శర్మ కూడా రన్ అవుట్, రోమన్ పవల్ అతన్ని రన్అట్ చేసేసి ఉండాల్సింది, అది కుదరలేదు అక్కడ. సో అవి అక్కడ ఆ ప్రాబ్లం అనేది కనిపించింది. అండ్ దానివల్ల ఏమైందంటే లాస్ట్ బాల్ 2 పరుగులు కావాలి, ఇక్కడ ఫుల్గా దెబ్బలు తగిలిపోయారు రోమన్ పవల్కి, చాలాసేపు వేస్ట్ చేశారు. వాళ్ళు చూస్తాగారు, కొంచెం రిథమ్ అనేది అప్సెట్ చేద్దాం భూవీది అనుకున్నారు, బౌలర్ని టెన్షన్లో పెడదాం అనుకున్నాడు, అతను కూడా చాలా గట్టిగా సన్నద్ధం అవుదాం అనుకున్నాడు, ఇలా ఫ్లిక్ చేసి 2 పరిగెడదాం అనుకున్నాడు. యార్కర్ లెంత్ బాల్ వస్తుంది, ఫ్లిక్ చేద్దాం, 2 పరిగెత్తేద్దాం, పని అయిపోతుంది, యార్కర్ ఖచ్చితంగా వేస్తాడు, దానికే ప్రిపేర్ అయి ఉన్నాడు. మరి ఆ బాల్ భువీ కావాలని ఫుల్ టాస్ వేసాడా, లేదంటే యార్కర్ వేసాడా, లేదంటే యార్కర్ కాస్త పైకి వెళ్ళిందా, ఏమైందో తెలియదు, కానీ హిజ్ అటెంప్ట్ ఆఫ్ యార్కర్ కొంచెం అటు ఇటు అయినా బాల్ స్ట్రీట్ వాజ్ ఆన్ ద స్టంప్స్, అదే చాలా ఇంపార్టెంట్. యార్కర్ కొంచెం అటు ఇటు అయినా కూడా ఒక బ్యాట్స్మెన్ ఇటు పక్కకి జరిగి ఆడుతున్నట్టు మీరు స్టంప్స్ మీద పెట్టే ప్రయత్నం చేస్తే ఆడడం కష్టం అవుతుంది. అండ్ ప్రెషర్ ఈజ్ ఆన్ ద బ్యాట్స్మెన్ కూడా. లాస్ట్ బాల్లో విక్టరీ రావాలంటే బౌలర్ మీద ఎంత ప్రెషర్ ఉందో బ్యాట్స్మెన్ కూడా అంతే ప్రెషర్ ఉంటుంది. సో బౌల్ స్ట్రైట్ ఆన్ టు ద స్టంప్స్, ఫుల్ వేయండి, లెంత్లు వేస్తే కొడతాడని చెప్పేసి హీ వెంట్ ఫర్ దట్, హీ బ్యాక్డ్ హిమ్సెల్ఫ్, అండ్ ఆ బాల్ వచ్చి ప్యాడ్కి తగిలింది, అంపైర్ అలా చూసి అవుట్ ఇచ్చాడు. అలా చూడడానికి కూడా కాస్త టైం తీసుకోవడం కూడా కారణం ఏంటి అంటే, ఒకవేళ అది రాంగ్ డిసిషన్ అయ్యింది అనుకోండి, మ్యాచ్ అయిపోయింది అక్కడ. ద మూమెంట్ అంపైర్ సేస్ అవుట్, రూల్ ప్రకారం ఆ బాల్ ఇస్ డెడ్. ఒకవేళ రివ్యూ తీసుకున్న బ్యాట్స్మెన్ నాట్అవుట్గా ఉన్నా, ఒకవేళ బ్యాట్స్మెన్ లెగ్ బై పరిగెత్తినా, కాలు తగిలి బాల్ బౌండరీకి వెళ్ళినా ఆ రన్స్గా కౌంట్ అవ్వవు. ఇది నేను 5 ఏళ్ల క్రితం ఈగిల్ మీడియా వర్క్స్లో ఉన్నప్పుడు ఈ వీడియో చేశాను. ఇది చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది ఒకవేళ కనుక ఈ రూల్ మార్చకపోతే అని. ద మూమెంట్ అంపైర్ రేజెస్ హిస్ ఫింగర్, బాల్ డెడ్ అయిపోయింది అక్కడ, అందుకే ఆగాడు అంపైర్, అవుట్ ఇవ్వాలో అవుట్ ఇవ్వద్దా అని. బట్ అది కొంచెం లామిన్ ఫ్రంట్గానే కనిపించింది కాబట్టి అవుట్ ఇచ్చాడు. రోమన్ పవల్ రివ్యూ అన్నాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు, అతనికి అర్థమైపోయింది. మూమెంట్ అంపైర్ ఫింగర్ అవుట్ అని చెప్పాడంటే ఇంకా గంట కొట్టినట్టే అయిపోయింది. రివ్యూలో కూడా అటు 3 రెడ్స్ వచ్చాయి, అవుట్ అయిపోయింది. అండ్ భువీ 3 వికెట్లు తీశాడు. ఎస్ఆర్హెచ్ 1 పరుగుతో గెలిచింది, 1 పరుగు, ఒకే 1 పరుగుతో గెలిచింది. అండ్ ఆ 1 పరుగు అనేది ఎంత పెద్ద పెద్ద మార్జిన్స్ అనేది క్రియేట్ చేస్తుందో మనం 2019 వరల్డ్ కప్లో కూడా చూసుకున్నాం. సో ఇలాంటివి చాలానే జరుగుతూ ఉంటాయి. ఇలాంటి 1 రన్ విక్టరీలు T20లో వస్తూనే ఉంటాయి. అండ్ 3 ఓవర్స్లో 26ని డిఫెండ్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ ఆరెంజ్ జ్యూస్. అది ఎస్ఆర్హెచ్కి మాత్రమే సాధ్యం. అండ్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ టాప్ నాచ్ బౌలింగ్ ఎఫర్ట్స్ కనిపించి వెళ్ళాయి, 6లకు వెళ్ళాయి, 4లకు వెళ్ళాయి కాదనట్లేదు. బట్ ద మూమెంట్ వాళ్ళకి ఎక్కడైతే వికెట్లు కావాలో, ఎక్కడైతే స్ట్రాంగ్ డెలివరీస్ కావాలో అందరూ కూడా కాంట్రిబ్యూట్ చేశారు. మరీ ముఖ్యంగా 3 కాంట్రిబ్యూట్ చేశారు. సో అందుకే ఈ విక్టరీ అనేది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరికీ కూడా మస్తు హై ఇచ్చి ఉంటుంది. 287, 277 కన్నా, పవర్ ప్లేలో 125 కన్నా కూడా ఈ విక్టరీని వాళ్ళు ఇంకా బాగా ఎంజాయ్ చేసి ఉంటారు అనిపిస్తుంది. ఆర్ఆర్ జస్ట్ ఫెల్ షార్ట్. బ్యాటింగ్లో వాళ్ళకి నితీష్ కుమార్ రెడ్డి అడ్డుపడ్డాడు, ఆ తర్వాత మన బౌలింగ్లో వాళ్ళు నితీష్ కుమార్ రెడ్డి అడ్డుపడ్డాడు, బ్యాటింగ్లో ఇలా లాస్ట్ 3 ఓవర్లు అలా వచ్చేసాయి. క్రూషియల్ సమయంలో వాళ్ళు వికెట్లు కోల్పోయారు. సో దే ఆల్సో బాటిల్డ్ అనే చెప్పాలి ఒక రకంగా. బట్ వాళ్ళు బాటిల్ చేయడం కన్నా వీళ్ళు అద్భుతంగా బౌలింగ్ చేశారని చెప్పడమే ఈ మ్యాచ్కి సరైన ఒక సమీక్ష అని చెప్పుకోవాలి. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరా అని అటు ఇటు చూస్తున్నా, టీవీని చూస్తున్నా, నితీష్కి ఇస్తారా భువీకి ఇస్తారా అని. అండ్ ఎవరికి ఇచ్చినా కూడా ఇట్ వాజ్ అ పర్ఫెక్ట్ చాయిస్. అండ్ ఎవరికి వచ్చిందో మీ అందరికీ తెలుసు. సో వెల్ డన్ దేర్ టు ఎస్ఆర్హెచ్, వెల్ డన్ టు రాజస్థాన్ రాయల్స్. బట్ వాట్ అ మ్యాచ్! చాలా రోజుల తర్వాత ఒక మంచి మ్యాచ్ని చూసాం. సూపర్ ఓవర్ వస్తుందా అని ఉత్కంఠ కలిగించే మ్యాచ్ని చూసాం. వింటేజ్ భువీని చూసాం. అండ్ ఒక లీడర్షిప్ని ఎట్లా ఆస్వాదించాలో కమిన్స్ దగ్గర నుంచి చూసాం.
యంగ్స్టర్స్ పరాగ్ అండ్ జైస్వాల్ అద్భుతంగా ఆడడం చూసాం. నితీష్ కుమార్ రెడ్డి అన్క్యాప్డ్ ప్లేయర్ బాగా ఆడడం చూసాం. ఈ మ్యాచ్లో అన్ని గెలిపించేసాయి. ఫుల్ మీల్స్ ఈ మ్యాచ్లో ఎంజాయ్ చేసేసాం. మీరేమనుకుంటున్నారు?